అందరికీ నమస్కారం. మన ట్రైనింగ్ సెషన్లో రెండవ టాపిక్కి స్వాగతం. ఈరోజు మనం ఆస్తులు, డేటా మరియు వర్గీకరణ గురించి వివరంగా చర్చించబోతున్నాం. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది అత్యంత విలువైన ఆస్తి. దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా వర్గీకరించాలి మరియు ఎలా రక్షించుకోవాలి అనేది ప్రతి సంస్థకు అత్యంత కీలకం. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్లుగా ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు 5 ఉన్నాయి. మొదట, ఆధునిక ఐటీ వాతావరణాలలో ఆస్తి రకాలను గుర్తించడం. అంటే మన సంస్థకు ఏ డిజిటల్ మరియు భౌతిక ఆస్తులు, సర్వర్లు, అప్లికేషన్లు, డేటాబేస్లు, సాఫ్ట్వేర్ ఇంకా ముఖ్యమైన సమాచారం ఉన్నాయో తెలుసుకోవడం. రెండవది, డేటా రకాలను మరియు వాటి నియంత్రణ ప్రభావాలను అర్థం చేసుకోవడం. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక డేటా, మేధో సంపత్తి వంటి వివిధ రకాల డేటాను, వాటిని రక్షించడానికి ఉన్న చట్టపరమైన నియమాలను, ఉదాహరణకు జీడీపీఆర్, హిప్పా వంటివి మనం తెలుసుకుంటాం. మూడవది, సున్నితత్వం మరియు నియంత్రణ అవసరాల ఆధారంగా డేటాను వర్గీకరించడం. డేటా ఎంత ముఖ్యమైనది, ఎంత రహస్యమైనది అని గుర్తించి దానికి తగ్గ రక్షణ స్థాయిని ఎలా నిర్ణయించాలో చూస్తాము. ఇది డేటా భద్రతకు ఒక బలమైన పునాది. నాల్గవది, డేటా స్థితులు మరియు రక్షణా వ్యూహాలను అర్థం చేసుకోవడం. డేటా నిల్వలో ఉన్నప్పుడు, డేటా అట్ రెస్ట్, ప్రసారంలో ఉన్నప్పుడు, డేటా ఇన్ ట్రాన్సిట్ మరియు ఉపయోగంలో ఉన్నప్పుడు డేటా ఇన్ యూజ్ ఏ విధంగా రక్షించాలో, ఏ పద్ధతులు, ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్ వంటివి వాడాలో నేర్చుకుంటాం. చివరగా, క్లౌడ్ వాతావరణాలలో డేటా వర్గీకరణను అమలు చేయడం. ప్రస్తుతం చాలా సంస్థలు క్లౌడ్ సేవలను ఉపయోగిస్తున్నాయి కాబట్టి క్లౌడ్లో డేటాను ఎలా వర్గీకరించాలి, అక్కడ ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను ఎలా అధిగమించాలి అని చర్చిస్తాం. ఈ లక్ష్యాలు మనకు ఈ సెషన్లో ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. మనం ఈ కీలకమైన అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. గత స్లైడ్లో చర్చించినట్లుగా ఆధునిక వ్యాపార వాతావరణంలో ఆస్తులను గుర్తించి రక్షించడం అత్యవసరం. ఈ స్లైడ్లో మనం జాబితా చేయాల్సిన 7 కీలక ఆస్తి రకాలను చూద్దాం. ముందుగా ఎండ్ పాయింట్స్. ఇవి కంప్యూటర్లు, మొబైల్స్, ఐఓటీ పరికరాలు. మాల్వేర్, అనధికారిక యాక్సెస్ వంటివి ఇక్కడి రిస్కులు. ఈడీఆర్, ఎండిఎం వంటివి నియంత్రణలు. తర్వాత నెట్వర్క్లు, రూటర్లు, ఫైర్వాల్లు వంటి కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు. నెట్వర్క్ ఈవ్డ్రాపింగ్, డీడీఓఎస్ దాడులు రిస్కులు. నెట్వర్క్ విభజన, ఎన్క్రిప్షన్ కీలక నియంత్రణలు. ఇక అప్లికేషన్లు. ఇవి వెబ్ యాప్లు, మొబైల్ అప్లికేషన్లు, డేటాబేసులు. కోడ్ దుర్బలత్వాలు, ఇంజెక్షన్ దాడులు వంటివి రిస్కులు. సురక్షితమైన సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఎస్డీఎల్సీ, ప్యాచ్లు నియంత్రణలు. గుర్తింపులు, ఐడెంటిటీస్. ఇవి యూజర్ అకౌంట్లు, యాక్సెస్ ఆధారాలు. రాజీపడిన ఆధారాలు, అధికార దుర్వినియోగం రిస్కులు. ఎంఎఫ్ఏ, పామ్, పాస్వర్డ్ విధానాలు నియంత్రణలు. క్లౌడ్ వనరులు. ఇవి వీఎంలు, స్టోరేజ్, డేటాబేసులు. తప్పుడు కాన్ఫిగరేషన్లు, డేటా బహిర్గతం రిస్కులు. క్లౌడ్ స్థానిక భద్రతా సాధనాలు, సిఎస్పిఎం నియంత్రణలు. డేటా. ఇది సంస్థకు చెందిన సమాచారం. డేటా ఉల్లంఘన, అనధికార మార్పు, నష్టం ప్రధాన రిస్కులు. ఎన్క్రిప్షన్, యాక్సెస్ నియంత్రణలు, డిఎల్పి ముఖ్యమైన నియంత్రణలు. చివరగా భౌతిక ఆస్తులు. ఇవి సర్వర్ రూమ్లు, డేటా సెంటర్లు, బ్యాకప్ మీడియా. దొంగతనం, భౌతిక నష్టం ఇక్కడి రిస్కులు. భౌతిక యాక్సెస్ నియంత్రణలు, ష్రెడ్డింగ్ విధానాలు నియంత్రణలు. ఈ ఆస్తి రకాలను సమగ్రంగా గుర్తించి వాటికి తగిన భద్రతా నియంత్రణలను అమలు చేయడం ద్వారానే ఒక సంస్థ తన సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోగలదు. ఈ ఆస్తి రకాలను సమగ్రంగా గుర్తించి వాటికి తగిన భద్రతా నియంత్రణలను అమలు చేయడం ద్వారానే ఒక సంస్థ తన సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోగలదు. ఇప్పుడు మనం రక్షించాల్సిన నిర్దిష్ట డేటా రకాలను మరియు వాటికి సంబంధించిన నియంత్రణల గురించి లోతుగా తెలుసుకుందాం. ముందుగా, వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం పిఐఐ గురించి చూద్దాం. ఇది ఒక వ్యక్తిని నేరుగా లేదా ఇతర డేటాతో కలిపి గుర్తించగలిగే ఏ సమాచారమైనా కావచ్చు. ఉదాహరణకు పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా. జీడీపీఆర్ లేదా సీసీపీఏ వంటి నియంత్రణలు పిఐఐని పాలిస్తాయి. దీనికి డేటా సేకరణను తగ్గించడం, వినియోగదారుల సమ్మతి పొందడం మరియు ఏదైనా డేటా ఉల్లంఘనలను సకాలంలో తెలియజేయడం ముఖ్యం. తరువాత, రక్షిత ఆరోగ్య సమాచారం పిహెచ్ఐ. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య రికార్డులు లేదా చికిత్సా చరిత్ర వంటి అత్యంత సున్నితమైన డేటా. హిప్పా దీనికి ప్రధాన నియంత్రణ. పిహెచ్ఐకి అధిక గోప్యత అవసరం, కాబట్టి
డేటాను ఎన్క్రిప్ట్ చేయడం మరియు బలమైన యాక్సెస్ నియంత్రణలు నిర్వహించడం తప్పనిసరి. ఆ తర్వాత చెల్లింపు కార్డు పరిశ్రమ డేటా PCI. ఇది క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు సంబంధించిన కార్డు నంబర్ లేదా గడువు తేదీ వంటి చెల్లింపు సమాచారం. PCI DSS ప్రమాణాలు దీనిని నిర్దేశిస్తాయి. కార్డ్ హోల్డర్ డేటాను సురక్షితంగా ఉంచడానికి నెట్వర్క్లను సురక్షితం చేయడం మరియు ఎన్క్రిప్షన్ కీలకం. 4వది మేధో సంపత్తి IP. ఇది కంపెనీకి చెందిన సోర్స్ కోడ్, బిజినెస్ ప్లాన్లు లేదా R&D డేటా వంటి వ్యాపార రహస్యాలు. ట్రేడ్ సీక్రెట్స్ చట్టాలు మరియు కంపెనీ విధానాలు దీనిని రక్షిస్తాయి. దీనిని రక్షించడానికి గోప్యతా ఒప్పందాలు NDAs ఉపయోగించాలి మరియు డేటా లీకేజ్ ప్రివెన్షన్ DLP సాధనాలను వాడాలి. చివరగా లాగ్లు మరియు ఆడిట్ డేటా. ఇవి సిస్టమ్ కార్యకలాపాలు, భద్రతా ఈవెంట్లు మరియు వినియోగదారుల చర్యల రికార్డులు. ఇవి సైబర్ సెక్యూరిటీ సంఘటనలను గుర్తించడానికి మరియు విశ్లేషించడానికి అత్యంత కీలకం. HIPAA, PCI DSS, GDPR వంటి అనేక నియంత్రణలకు అనుగుణంగా ఉండడానికి ఈ లాగ్ల సమగ్రత మరియు స్థిరత్వం చాలా ముఖ్యం. లాగ్లను కేంద్రీకరించడం, వాటిని మార్పుల నుండి రక్షించడం మరియు నిర్దిష్ట సమయం పాటు నిల్వ చేయడం తప్పనిసరి. లాగ్ల సమగ్రత గురించి చూశాం. ఇప్పుడు డేటా భద్రతలో ప్రాథమిక అంశం డేటా వర్గీకరణను చర్చిద్దాం. ఈ డేటా వర్గీకరణ పథకాలు డేటా సున్నితత్వం ఆధారంగా సరైన భద్రతా నియంత్రణలను అమలు చేయడానికి సంస్థలకు సహాయపడతాయి. మనం డేటాను 4 ప్రధాన వర్గాలుగా విభజిస్తాం. మొదట పబ్లిక్ క్లాసిఫికేషన్. ఇది బహిరంగంగా పంచుకునే సమాచారం, మార్కెటింగ్ సామగ్రి వంటివి. దీనికి ప్రాథమిక సమగ్రతా తనిఖీలు చాలు, ఎన్క్రిప్షన్ అవసరం లేదు. తర్వాత ఇంటర్నల్ క్లాసిఫికేషన్. సంస్థ అంతర్గత వినియోగానికి మాత్రమే, అంత సున్నితమైనది కాదు. అంతర్గత మెమోలు, సంస్థాగత నిర్మాణం వంటివి. దీనికి ప్రాథమిక యాక్సెస్ నియంత్రణలు, ఆడిట్ లాగింగ్ అవసరం. నిల్వకు ఎన్క్రిప్షన్ తప్పనిసరి కాదు. ఉద్యోగులందరికీ యాక్సెస్ ఉంటుంది. మూడవది కాన్ఫిడెన్షియల్ క్లాసిఫికేషన్. సున్నితమైన వ్యాపార సమాచారం, అధీకృత సిబ్బందికి మాత్రమే పరిమితం. ఆర్థిక నివేదికలు, కస్టమర్ డేటా దీని కిందకొస్తాయి. దీనికి బలమైన యాక్సెస్ నియంత్రణలు, ట్రాన్స్మిషన్, నిల్వ రెండింటికీ ఎన్క్రిప్షన్, ఆడిట్ లాగింగ్ కీలకం. యాక్సెస్ తెలియాల్సిన అవసరం నీడ్ టు నో ఆధారంగా ఉంటుంది. ఉల్లంఘన నోటిఫికేషన్ తప్పనిసరి. చివరగా అత్యంత కీలకమైన రెస్ట్రిక్టెడ్ క్లాసిఫికేషన్. దీనికి గరిష్ట రక్షణ అవసరం. PII వ్యక్తిగత వివరాలు, PHI ఆరోగ్య సమాచారం, PCI డేటా బ్యాంక్ వివరాలు, వాణిజ్య రహస్యాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారం. దీనికి బహుళ కారకాల ప్రమాణీకరణ, MFA, పూర్తి ఎన్క్రిప్షన్, డేటా నష్టం నివారణ, DLP నియంత్రణలు, తక్షణ ఉల్లంఘన నోటిఫికేషన్ వంటి అత్యంత కఠినమైన నియంత్రణలు అవసరం. యాక్సెస్ నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే. కొన్నిసార్లు ప్రత్యేక వ్యవస్థలు లేదా ఎయిర్ గ్యాప్డ్ నెట్వర్క్లు కూడా అవసరం కావచ్చు. సరైన భద్రతకు ఈ వర్గీకరణ అత్యవసరం. మనం డేటాను వర్గీకరించడం మరియు దానికి తగిన నియంత్రణల ప్రాముఖ్యత గురించి చర్చించాం. ఇప్పుడు డేటాను దాని జీవిత చక్రంలోని 3 ప్రధాన స్థితులలో ఎలా రక్షించాలో పరిశీలిద్దాం. డేటా ఎట్ రెస్ట్, డేటా ఇన్ ట్రాన్సిట్ మరియు డేటా ఇన్ యూజ్. ఈ 3 దశలలోనూ CIA ట్రయాడ్ను నిలబెట్టడం తప్పనిసరి. మొదట డేటా ఎట్ రెస్ట్ అంటే నిల్వ చేయబడిన డేటా, డేటాబేస్లు, బ్యాకప్లు వంటివి. దీనికి అనధికారిక భౌతిక యాక్సెస్ లేదా ర్యాన్సమ్వేర్ ముప్పులున్నాయి. ఎన్క్రిప్షన్, AES 256, కఠినమైన యాక్సెస్ కంట్రోల్స్ మరియు డేటా సెగ్మెంటేషన్ కీలక రక్షణ వ్యూహాలు. AWSలో S3 మరియు RDS ఎన్క్రిప్షన్ దీనికి ఉదాహరణలు. తర్వాత డేటా ఇన్ ట్రాన్సిట్ అంటే నెట్వర్క్ల గుండా ప్రయాణించే డేటా. మ్యాన్ ఇన్ ది మిడిల్ దాడులు మరియు ఈవ్ డ్రాపింగ్ ప్రధాన ముప్పులు. TLS SSL ఎన్క్రిప్షన్, VPNలు మరియు ఫైర్వాల్స్ వంటి నెట్వర్క్ సెక్యూరిటీ దీనిని రక్షిస్తాయి. AWSలో క్లౌడ్ఫ్రంట్ HTTPS మరియు API గేట్వే TLS దీనికి సహాయపడతాయి. చివరగా డేటా ఇన్ యూజ్ అంటే మెమరీలో చురుకుగా ప్రాసెస్ చేయబడుతున్న లేదా యూజర్లు చూస్తున్న డేటా. మెమరీ స్క్రాపింగ్ మరియు ప్రివిలేజ్ ఎస్కలేషన్ వంటివి దీనికి ముప్పులు. యాక్సెస్ కంట్రోల్స్, అప్లికేషన్ సెక్యూరిటీ, ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ మరియు మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ MFA వంటి వ్యూహాలు అవసరం. AWS IAM మరియు సీక్రెట్స్ మేనేజర్ వంటివి డేటా ఇన్ యూజ్ రక్షణకు తోడ్పడతాయి. డేటా భద్రతకు ఈ సమగ్ర విధానం అత్యవసరం.
డేటా భద్రతకు సమగ్ర విధానం అత్యవసరం అని మనం మునుపటి స్లైడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ డేటాను ఎలా వర్గీకరిస్తామో మరియు దాని సున్నితత్వం ఆధారంగా సరైన భద్రతా నియమాలను ఎలా వర్తింపచేస్తామో ఈ క్లాసిఫికేషన్ మేట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం. ఈ మేట్రిక్స్ ఒక సంస్థలోని వివిధ రకాల డేటాను వాటి ప్రాముఖ్యత మరియు సున్నితత్వం ఆధారంగా ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. ఇది డేటా దుర్వినియోగం కాకుండా కాపాడటానికి, అలాగే అనవసరమైన భద్రతా ఖర్చులను నివారించడానికి చాలా కీలకం. మొదట డేటా టైప్ చూడండి. ఇది మనం రక్షించాలనుకుంటున్న సమాచార రకం. ఆ తర్వాత సెన్సిటివిటీ లెవెల్. ఇది డేటా ఎంత సున్నితమైనదో తెలియజేస్తుంది. పబ్లిక్ అంటే ఎవరైనా చూడవచ్చు, ఇంటర్నల్ అంటే ఉద్యోగులకు మాత్రమే, కాన్ఫిడెన్షియల్ అంటే గోపనీయం, మరియు రెస్ట్రిక్టెడ్ అంటే అత్యంత సున్నితమైనది. సున్నితత్వం పెరిగే కొద్దీ ఎన్క్రిప్షన్ అవసరం పెరుగుతుంది. మార్కెటింగ్ మెటీరియల్స్కు అవసరం లేదు, కానీ క్రెడిట్ కార్డ్ డేటాకు ఎల్లప్పుడూ ఎన్క్రిప్షన్ అవసరం. అలాగే యాక్సెస్ కంట్రోల్ అంటే డేటాను ఎవరు యాక్సెస్ చేయగలరు అని అర్థం. అన్రెస్ట్రిక్టెడ్ నుండి నీడ్ టు నో, నేమ్డ్ ఇండివిజువల్స్, రోల్ బేస్డ్ వరకు సున్నితమైన డేటాకు యాక్సెస్ నియంత్రణ మరింత కఠినంగా మారుతుంది. ఆడిట్ అనేది డేటా వాడకాన్ని పర్యవేక్షించడం. సున్నితమైన డేటా కోసం వివరణాత్మక లేదా సమగ్ర ఆడిటింగ్ చాలా ముఖ్యం. చివరగా రిటెన్షన్ అంటే డేటాను ఎంతకాలం నిల్వ ఉంచుకోవాలి. మార్కెటింగ్ మెటీరియల్స్ 2 సంవత్సరాలు సరిపోతే మెడికల్ రికార్డ్స్ వంటి వాటికి హిప్పా వంటి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయి. PCI DSS అనేది క్రెడిట్ కార్డ్ డేటా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన నిబంధన. ఈ మేట్రిక్స్ డేటా ప్రాముఖ్యతను బట్టి భద్రతా చర్యలను ఎలా అనుసంధానించాలో స్పష్టంగా చూపుతుంది. సరైన వర్గీకరణ సరైన భద్రతకు పునాది అని గుర్తుంచుకోండి. డేటా ప్రాముఖ్యతను బట్టి భద్రతా చర్యలను సమర్థవంతంగా అనుసంధానించడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్లౌడ్ వాతావరణంలో డేటా రక్షణకు ప్రత్యేకంగా ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం. షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా క్లౌడ్ వాతావరణానికి అదనపు జాగ్రత్తలు అవసరం. మొదట షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేది క్లౌడ్ భద్రతలో ఒక కీలకమైన భావన. ఇక్కడ AWS వంటి ప్రొవైడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత అంటే క్లౌడ్ యొక్క భద్రత, హైపర్వైజర్, ఫిజికల్ డేటా సెంటర్లు వంటి వాటిని చూసుకుంటుంది. అయితే డేటా ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్, అప్లికేషన్ భద్రత, ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచింగ్ వంటివి అంటే క్లౌడ్ లోపల భద్రత కస్టమర్గా మన బాధ్యత. ఈ విభజనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్లౌడ్లో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అంటే అంతర్లీన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మనకు పరిమిత విజిబిలిటీ ఉంటుంది. మల్టీ టెనాన్సీ అనేది ఒకే హార్డ్వేర్ను అనేక మంది కస్టమర్లు పంచుకోవడం. ఇది ఐసోలేషన్ సమస్యలకు దారితీయవచ్చు. అలాగే కాన్ఫిగరేషన్ లోపాలు, ముఖ్యంగా బకెట్ పర్మిషన్లు లేదా సెక్యూరిటీ గ్రూప్స్ను సరిగ్గా సెట్ చేయకపోతే డేటా బహిర్గతం కావచ్చు. డేటా ఎక్కడ నిల్వ చేయబడాలి అనేదానికి నియంత్రణాపరమైన అవసరాలు, ఉదాహరణకు GDPR, డేటా రెసిడెన్సీ కింద వస్తాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి కొన్ని ఉత్తమ పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. మొదట ఎన్క్రిప్ట్ బిఫోర్ అప్లోడ్. డేటాను క్లౌడ్కి అప్లోడ్ చేసే ముందు క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించడం ద్వారా పూర్తి నియంత్రణ సాధించవచ్చు. రెండవది యాక్సెస్ కంట్రోల్. IAM పాలసీలు, బకెట్ పాలసీలు మరియు నెట్వర్క్ ACLలను అమలు చేయడం ద్వారా అనాధికార ప్రాప్యతను నివారించవచ్చు. మూడవది మానిటరింగ్. క్లౌడ్ ట్రైల్, VPC ఫ్లో లాగ్స్ మరియు S3 యాక్సెస్ లాగింగ్లను ఎనేబుల్ చేయడం ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను త్వరగా గుర్తించవచ్చు. నాల్గవది బ్యాకప్. రెగ్యులర్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్లను వేరొక ప్రాంతం లేదా ఖాతాలో ఉంచడం ద్వారా డేటా నష్టాన్ని నివారించవచ్చు. చివరగా కంప్లయన్స్ టూల్స్. AWS కాన్ఫిగ్, సెక్యూరిటీ హబ్ వంటి సాధనాలను నిరంతర కంప్లయన్స్ మరియు సెక్యూరిటీ పొజిషన్ మూల్యాంకనం కోసం ఉపయోగించడం తెలివైన పని. క్లౌడ్లో డేటా భద్రతకు ఈ ప్రత్యేక అంశాలను అర్థం చేసుకోవడం మరియు అమలు చేయడం చాలా అవసరం. అలాంటి క్లౌడ్ డేటా భద్రతా సూత్రాలను మనం చర్చించుకున్నాం. ఇప్పుడు 2019లో 100 మిలియన్ల మంది కస్టమర్లను ప్రభావితం చేసిన క్యాపిటల్ వన్ డేటా ఉల్లంఘన కేస్ స్టడీ ద్వారా వాటి ఆచరణాత్మక ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. ఈ సంఘటన ఎలా జరిగిందంటే, ఒక వెబ్ అప్లికేషన్లో సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ SSRF వల్నరబిలిటీని ఉపయోగించి అటాకర్ AWS మెటాడేటా సేవకు ప్రాప్యత పొందారు. దీని ద్వారా తాత్కాలిక AWS క్రెడెన్షియల్స్ సేకరించి వాటితో ఎన్క్రిప్ట్ చేయని S3 బకెట్లలోని PII వ్యక్తిగత గుర్తింపు సమాచారం మరియు క్రెడిట్ స్కోర్లను దొంగిలించారు. అటాకర్ను చివరికి గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ ఉల్లంఘనకు అనేక భద్రతా వైఫల్యాలు దోహదపడ్డాయి. SSRF వల్నరబిలిటీని సకాలంలో ప్యాచ్ చేయకపోవడం, వల్నరబిలిటీ నిర్వహణ, IAM రోల్స్కు అనవసరమైన S3 యాక్సెస్ ఇవ్వడం, క్లౌడ్ కాన్ఫిగరేషన్, సున్నితమైన డేటా ఎన్క్రిప్ట్ చేయకపోవడం, పర్యవేక్షణ లోపాలు మరియు క్లౌడ్లో భాగస్వామ్య బాధ్యతపై అపార్థం. అంటే AWS అన్ని భద్రతను చూసుకుంటుందని భావించడం. CIA ట్రైడ్పై దీని ప్రభావం స్పష్టం. గోప్యత పూర్తిగా రాజీపడింది, 100 మిలియన్ల PII బహిర్గతమైంది. డేటా మ్యానిపులేషన్ అవకాశమున్నందున సమగ్రత కూడా రాజీపడే అవకాశముంది. సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కస్టమర్ల నమ్మకం తీవ్రంగా దెబ్బతింది. ఈ సంఘటన నుండి మనం అనేక కీలక పాఠాలు నేర్చుకున్నాము. సున్నితమైన డేటా కోసం విశ్రాంతి సమయంలో ఎన్క్రిప్షన్ తప్పనిసరి. IAM రోల్స్కు తక్కువ ప్రివిలేజ్ సూత్రాన్ని పాటించి క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలి. క్లౌడ్లో ప్యాచ్ నిర్వహణ కీలకమైనది. ఆటోమేటిక్ ప్యాచింగ్కు ప్రాధాన్యత ఇవ్వండి. మెటాడేటా ప్రాప్యతను IMDS V2 వంటి టోకన్ ఆధారిత విధానాలతో పరిమితం చేయాలి. AWS క్లౌడ్ ట్రేల్, కాన్ఫిగ్ మరియు గార్డ్ డ్యూటీ వంటి డిటెక్టివ్ నియంత్రణలను అమలు చేయాలి. డేటా వర్గీకరణ మరియు నెట్వర్క్ సెగ్మెంటేషన్ డిఫెన్స్ ఇన్ డెప్త్కు సహాయపడతాయి. చివరికి ఈ ఉల్లంఘన $80 మిలియన్ల సెటిల్మెంట్, అపారమైన ప్రతిష్టా నష్టం మరియు సంఘటన ప్రతిస్పందన ఖర్చులను తెచ్చిపెట్టింది. ఈ కేస్ స్టడీ క్లౌడ్ భద్రతలో చిన్నపాటి పర్యవేక్షణ లోపాలైనా ఎంతటి తీవ్రమైన ఆర్థిక, ప్రతిష్టాత్మక పరిణామాలకు దారితీస్తాయో తెలియచేస్తుంది. ఆర్థిక మరియు ప్రతిష్టాత్మక పరిణామాలకు కొనసాగింపుగా డేటా భద్రతలో అత్యంత ప్రధానమైన కేస్ స్టడీ అయిన ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా సంఘటనను చూద్దాం. ఇది 87 మిలియన్ల మంది వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఎలా అక్రమంగా యాక్సెస్ చేశారో వివరిస్తుంది. ఈ సంఘటనలో వినియోగదారులు ఒక పర్సనాలిటీ క్విజ్ యాప్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా వారికి తెలియకుండానే తమ వ్యక్తిగత డేటాను, వారి స్నేహితుల డేటాను కూడా పంచుకున్నారు. ఈ డేటా సేకరించబడి వినియోగదారుల సమ్మతి లేకుండా రాజకీయ కన్సల్టింగ్ సంస్థకు అమ్మివేయబడింది, తద్వారా లక్షిత ప్రకటనల కోసం ఉపయోగించబడింది. ఫేస్బుక్ యొక్క అనుమతులు మరియు పర్యవేక్షణ లోపాలు ఈ ఉల్లంఘనకు దారితీశాయి. ప్రధాన భద్రతా మరియు గోప్యతా లోపాలలో సమ్మతి కన్సెంట్ లోపమొకటి. వినియోగదారులు తమ డేటా ఎలా ఉపయోగించబడుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. డేటా మినిమైజేషన్ సూత్రాన్ని కూడా పాటించలేదు. అవసరానికి మించి డేటా సేకరించబడింది. థర్డ్ పార్టీ రిస్క్ అంటే డెవలపర్లను సరైన విధంగా పరిశీలించకపోవడం, డేటా సేకరణ తర్వాత దాని వినియోగంపై ఎటువంటి యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, మరియు అనుమానాస్పద యాక్సెస్ నమూనాలకు పర్యవేక్షణ లేకపోవడం వంటివి ఈ సంఘటనకు కారణమయ్యాయి. ఇది GDPR మరియు FTC వంటి నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించింది. CIA ట్రియాడ్ దృక్పథంలో చూస్తే గోప్యత కాన్ఫిడెన్షియాలిటీ పూర్తిగా ఉల్లంఘించబడింది. వ్యక్తిగత డేటా అనధికార థర్డ్ పార్టీకి బహిర్గతమైంది. సమగ్రత ఇంటెగ్రిటీ కూడా దెబ్బతింది, ఎందుకంటే వినియోగదారులు అనుమతించని ప్రయోజనాల కోసం డేటా దుర్వినియోగం చేయబడింది. లభ్యత అవైలబిలిటీ సమస్య లేనప్పటికీ వినియోగదారుల నమ్మకం పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటన నుండి మనం నేర్చుకున్న పాఠాలు చాలా ముఖ్యమైనవి. లీస్ట్ ప్రివిలేజ్ సూత్రాన్ని అనుసరించడం, అంటే API అనుమతులకు మాత్రమే అవసరమైన యాక్సెస్ను ఇవ్వడం. పూర్తి సమాచార సమ్మతి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవడం. డేటా మినిమైజేషన్ పాటించడం మరియు థర్డ్ పార్టీ యాప్లను, వారి డేటా షేరింగ్ ఒప్పందాలను ఖచ్చితంగా ఆడిట్ చేయడం చాలా అవసరం. నిరంతర పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థలను అమలు చేయడం. నియంత్రణ సమ్మతి రెగ్యులేటరీ కంప్లయన్స్ పాటించడం మరియు బలమైన డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్లను ఏర్పాటు చేయడం అనివార్యం. దీని ఫలితంగా ఫేస్బుక్ $5 బిలియన్ భారీ FTC జరిమానాతో పాటు ప్రతిష్టాత్మక నష్టం మరియు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడం వంటి తీవ్రమైన పరిణామాలను చవిచూసింది. ఈ కేస్ స్టడీ మనం డేటా భద్రత మరియు గోప్యతకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ప్రెజెంటేషన్ అంతా చూసినందుకు ధన్యవాదాలు.